కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో రైతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేసి రైతు సంబరాలు జరుపుకోవడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ జెడ్పీటీసీ దశరథ నాయక్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి రైతులతో సెల్ఫీలు దిగి రేవంత్ రెడ్డికి పంపించారు. రైతుల అభిప్రాయాలు చిత్రీకరించి ముఖ్యమంత్రికి చేరవేశారు. ఇచ్చిన హామీలని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రేవంత్ రెడ్డి గారు మరి పాలమూరు జిల్లాలో రైతు పండుగ అని చెప్పి ఈరోజు ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మరి అది వాస్తవమా కాదా అని చెప్పి మేము పట్టణ కేంద్రంలో ప్రతి పోయే రైతుకు కానీ ప్రజలకు అడుగుతుంటే మాకు ఎలాంటి రుణమాఫీ కాలేదు, రైతు భరోసా చెప్పిండు, రైతు భరోసా రాలేదు, ఏదైతే పాడి రైతులకు పాల బిల్లులు రాలేదు, ఏదైతే వడ్లు అమ్ముతున్నామో వడ్ల బిల్లు రాలేదు, ఏదైతే వడ్లన్నీ బోనస్ అన్నారో బోనస్ కూడా రాలేదు అని చెప్పి రైతు సోదరులు ఇక్కడ చెప్తూనే ఉన్నారు. ఈరోజు మేము కడ్తాల్ పట్టణ కేంద్రంలో మేము ఈరోజు మా రైతు సోదరులతో సెల్ఫీ తీసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని పంపిస్తున్నాము. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు బోకర్ మాటలు మాట్లాడుతీవి, ముఖ్యమంత్రి అయినాక కూడా బోకర్ మాటలు మాట్లాడుతీవి. రైతులు గమనిస్తున్నారు. మరి ఏదైతే ఈరోజు ఏమి చేయకుండానే నువ్వు పాలమూరు జిల్లాలో మరి ఈరోజు రైతు పండుగ ఏ విధంగా చేస్తున్నావు అని చెప్పి, ఏ విధంగా జరుపుకుంటున్నావు అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు పండుగ చేసుకుంటారు, రైతు పండుగ అని చెప్పి చేసుకుంటారు. ప్రజలకు ఏమి ఇచ్చిరని పండుగ చేసుకుంటారు, రైతు సోదరులకు ఏమి ఇచ్చిరని పండుగ చేసుకుంటారు. ప్రజలను పక్కదారి పట్టేందుకే ఇవాళ ప్రజా విజయోత్సవాలు అనేటువంటి పేరుతో ఒక కార్యక్రమం చేపడుతున్నటువంటి సందర్భం మనందరం చూస్తా ఉన్నాం. రైతు విజయోత్సవాల పేరుతో రైతులకు మేము ఇచ్చినటువంటి హామీలు అన్ని నెరవేర్చినాము, మరి ఇక పండుగ చేసుకుందామని చెప్పి పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టారు. మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ ఏడికి పోతున్నారు, అయినా మీరు మాకు రుణమాఫీ ఇస్తామని రుణమాఫీ ఇవ్వకపోయి, రైతు బంధు ఇస్తామని రైతు బంధు ఇవ్వకపోయి, మాకు పాల బిల్లు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి పాల బిల్లు వస్తుండే, ఇలా నెలకు 2 నెలలకు 3 నెలల దాకా కూడా పాల బిల్లు వస్తలేవు, ఏం సింగారం ఉందని చెప్పి మీరు ఈ విజయోత్సవాలకు పోతున్నారని చెప్పి మమ్మల్ని కూడా తిడతా ఉన్నారు. ఈ సందర్భం మీరందరూ కూడా ఇప్పటి వరకు చూసినారు. ఇవాళ తెలంగాణలో ఏ దేవుళ్ళు మిగిలలే, ఇక మీకు ఒట్లు పెట్టనీకి అందరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిర్రు. ఆ ఒట్టును కూడా తీసి గట్టు మీద కూడా పెట్టిర్రు మీరు. ఎందుకంటే మీరు అవసరం ఉన్నప్పుడు ఒక తీరుగా మాట, అవసరం తీరినాక ఇంకో తీరుగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం ఉన్నటువంటి సందర్భం ఈరోజు అందరు చూస్తా ఉన్నారు. ఏది ఏమైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చే వరకు మీ యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీ ప్రభుత్వం వెంటబడి మేము ఈ ప్రజల సంక్షేమం కోసము కొట్లాడనికనే ఈరోజు మేము అందరం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. సాయి మాధవి, ఈ రోజు పాలమూరుకి సీఎం రేవంత్ రెడ్డి రైతు సంబరాల కోసం వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కూడా నిరసనలు వినూత్న రీతిలో కూడా జరుగుతా ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండల కేంద్రంలో ఉండేటువంటి గ్రామ రైతులు కావచ్చు, చాలా మంది నాయకులు కొంతమంది అక్కడికి వచ్చేసి అసలు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి, అసలు రైతులకు రుణమాఫీ అన్నారు, అసంపూర్తి రుణమాఫీ చేశారు, తర్వాత రైతు భరోసా అన్నారు, ఇప్పటి వరకు ఊసలేదు. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మరొక బాంబు పేల్చారు. అయితే ఇస్తానన్న రుణమాఫీ కాదు, అసలు బోనస్ సక్రమం అని చెప్పేసి ఆయన రుణమాఫీని ఎగ్గొట్టే అటువంటి మాటలు ఉత్పన్నమయ్యాయని చెప్పేసి కూడా రైతులు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి వినూతనంగా నిరసనగా అసలు రైతు పండుగ అనేది రైతులు సంతోషం ఉన్నప్పుడు, రైతులు ఆనందంగా ఉన్నప్పుడు చేసుకోవాల్సింది. రైతుల పేరిట ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా నెరవేర్చకుండా, సక్రమంగా నెరవేర్చకుండా అన్ని అసంపూర్తి కార్యక్రమాలు చేసి రైతు సంబరాలు చేస్తున్నారని చెప్పేసి దీనికి కడ్తాల్ మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ దశరథ నాయక్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహారెడ్డి,
తో పాటు మరికొంతమంది నేతలు రైతులతో కలిసి వినూత్న రీతిలో వాళ్ళ అభిప్రాయాలను సేకరించి సెల్ఫీలు తీసి సీఎం రేవంత్ రెడ్డికి పంపించినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఒకవైపేమో సంబరాలు చేస్తా ఉంది. అంటే గతంలో గెలవడానికి ఎన్నైతే మీరు కుయుక్తులు పన్నారో మళ్ళీ ఈ సంబరాల పేరిట కూడా మళ్ళీ రైతులను ఒకసారి మోసం చేసేందుకే ఈ పన్నాగాలు పన్నుతూ ఇవన్నీ సంబరాలు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా ఏ వైపు చూసినా గానీ ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. రైతు బంధు గతంలో వస్తుండే, రైతు భరోసా పేరిట ఎక్కువ ఇస్తామన్నారు. ఎక్కువ మాట దేవుడు ఎరుగు, మాకు ఇచ్చేది గతంలో ఇచ్చినా బాగుంటుండే, అసలు పెట్టుబడులకు చాలా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. రుణమాఫీ చేస్తున్న రుణమాఫీ చాలా మంది కూడా రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాని వాళ్ళ రైతులతో కలిసి కూడా వీళ్ళు ఈ రోజు నిరసన వినూత్నంగా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చి రైతుల పక్షాన ఇవ్వకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా నేతలు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ చారి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.